హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. నేను ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నా. చాలా చాలా గ్రాండ్గా రెడీ కావాలి అని అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి నాకేం మేకప్ లేదు, నాకేం జ్యువెలరీ కూడా లేదు. ఎందుకంటే కొంచెం ఇప్పుడే ఫ్రెష్ అప్ చేసుకున్నా, ఫేస్ని ఫ్రెష్ చేసుకున్నా. కానీ స్పెషల్గా ఇప్పుడైతే నా ఫస్ట్ ఒక పెద్ద పని అయిపోయింది. ఏంటంటే నా జడ. ఒకసారి జడ మీరు చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. 100కి 100% మంచిగా ఇష్టపడే వాళ్ళకి, జడలు ఇష్టపడే వాళ్ళకైతే మంచిగా నచ్చుతుంది. పాతకాలం జడనే, ఎందుకంటే ఇప్పుడు కొత్త స్టైల్ కాదు. జడ గుండా చూడండి, ఎందుకంటే మీ ఇక్కడ వచ్చేసి క్లిప్పు, జడ గుండలు, పెద్ద జడ. బాగుందా? కనిపించిందా? ఇక్కడైతే ఫస్ట్ పైన వచ్చేసి అయితే నేను నాగిరి పెట్టుకున్నా, మడబిల్ల, జడ, ఇంకా గొండలు. మీకోసమే వైట్ చున్నీ వేసుకున్నా. వైట్ చున్నీ మీద మంచిగా కనిపిస్తుందని. నాకైతే చాలా 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 నచ్చుతుంది ఈ జడ. ఎన్ని స్టైల్స్ జడలు వచ్చినా కూడా నాకైతే ఈ జడనే చాలా ఇష్టము. మొత్తం రెడీ అయినాక నేను మొత్తం జ్యువెలరీ వేసుకున్న తర్వాత లాస్ట్కి కలుస్తా. నా లుక్ ఎట్లుందో చెప్పండి, ఓకేనా? హాయ్ అండి, నేను రెడీ అయిపోయినా. ఇక్కడ నా జ్యువెలరీ అయితే వేసుకున్నా. ఇక స్పెషల్ వచ్చేసి ఇది మొన్న చేయించుకున్నా నేను, అదే ఇది. ఇప్పుడు మనం ఫైనల్ లుక్ బోడ కనిపిస్తుంది కదా. శారీ బాగుందా? అప్పటి లుక్ ఎట్లుంది? ఇప్పుడు జడ ఎట్లా ఉంది? ఓకేనా? వంకి ఇంకా బ్యాంగిల్స్ వేసుకోవాలి కదా. నా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి అయితే ఇది. మీకు ఫుల్గా కనిపించలేదు కదా. అయ్యో, నిన్ననే సెట్ చేసుకుని పెట్టుకున్నా. ఇది ఇప్పటి కాలం మోడల్ అయితే నేను రెడీ కాలేను. ఇది ఎందుకంటే పాత సినిమాలలో అట్లా రెడీ అవుతుండేది కదా, అట్లా అన్నట్టు. ఇప్పుడైతే అది పెట్టుకుంటారు కదా, పువ్వులది కొత్తగా మోడల్ వచ్చింది కదా, అది పెట్టుకుంటారు. వేనియా కొంచెం స్టైల్గా వచ్చింది కదా, అది పెట్టుకొని కొంచెం జడ, షార్ట్ జడ వేసుకుంటారు లావుగా. బట్ ఆ లుక్ కాకుండా నేను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ లుక్ ఇచ్చిన. నాకు ఇట్లాంటి ఇష్టము. బ్యాంగిల్స్ వేసుకున్నాక చూపిస్తా. చూసారా, మేము ఇంకా పెళ్ళిలో కలుస్తాం. నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. ఇంకా వంకి జారిపోతుంది, కొంచెం టైట్ ఉంటే బాగుండదు. చాలు అట్లా చెయ్యకు నువ్వు. పెళ్ళిలో మీకు నేను తప్పకుండా చూపిస్తా. ఇప్పుడు ఎన్ని రోజులు చూపించలేను కదా, చూపిస్తా అంటున్నా చూపించలేను. చాలా వీడియోలు డిలీట్ చేసినాక నేను ఈరోజు చూపిస్తా. చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు తీయక. నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అని ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడి నుంచి చూపిస్తా. అయ్యో, అచ్యుత్ రూమ్లో ఏడుపు. నేనైతే ఫుల్గా రెడీ అయినా కదా. రెడీ అయిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే దిగిన. చూడండి ఎట్లా దిగినా బాగున్నదా. నా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది. ఇంకా నేను పెళ్ళికి వెళ్ళిన తర్వాత పెళ్ళి వీడియోస్ తీసినా కానీ పెట్టలేదు కాబట్టి ఈసారికి నేను ఎట్లా రెడీ అయినా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్. ఇలా ఉంది పెళ్ళి. ఎగో సీన్ అదే.